అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అజయ్, ఎలా ఉన్నావు అజయ్? నీ ఇంటర్వ్యూ విషయం ఏమైంది? ఇంటర్వ్యూ అటెండ్ అవటానికి ఇంకో అవకాశం వచ్చింది. ఓ గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదేంటి అజయ్? చావాలి. చంపాలి. మా నాన్న చావుకి కారణమైన ప్రతి ఒక్కడు చావాలి. నేనే చంపాలి. ఎవడిని బతకనివ్వను. నాకు తెలుసు భాయ్, నాకు తెలుసు వాళ్ళెవరో. నా కళ్ళతో నేను చూశాను. కాశీ, వాడి కొడుకు సూరి, వాళ్లే మా నాన్న చెప్పింది. ఇక ముందు ఏం జరగబోతుందో అని కాశీ గ్యాంగ్ ని హెచ్చరించడానికే వాళ్ళని చావు దెబ్బలు కొట్టాను. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ గొడవలన్నీ ఎందుకు అజయ్? నీ లక్ష్యం, నీ ఆశయం ఏమైపోయాయి? సిస్టంలో ఉంటూ ప్రజలకి సేవ చేద్దామని ఆశపడ్డాను. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవటం అనవసరమని ఇప్పుడే నాకు అర్థమైంది. ఎలాగైనా, ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలకు సాయం చేయొచ్చు. మా నాన్నను చంపిన వాళ్ళనే కాదు, పబ్లిక్ ని వేధించే చిల్లర్ రౌడీ షీటర్ల నుంచి వైట్ కాలర్ క్రిమినల్స్ వరకు ఎవరిని బతకనివ్వను. అందరినీ చంపి ఈ సిటీని క్లీన్ చేస్తాను. అది ఈ చేతులతోనే. ఇప్పుడు ఇదే నా లక్ష్యం. కొడుకుగా నా ప్రతీకారం తీర్చుకోగలిగితే ప్రజలకి న్యాయం జరిగినట్టే. అజయ్, నీ ఆవేశం, ఆలోచనలు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను. నాకు వదిలే. నాకు తెలుసు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని. మా నాన్న మిమ్మల్ని ఎంత నమ్మాడో, మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో నాకు తెలుసు. మీరు ఎవరిని వదిలిపెట్టరు. అందుకే నేను మీ కిందే ఉండి అనుకున్నది సాధించాలని వచ్చాను. అజయ్, అదంతా ఈజీ. భాయ్, దయచేసి నన్ను కాదనకండి. అజయ్, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా, నాకు నా పాండు గుర్తుకొస్తున్నాడు. నా పాండు వేరే ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు. పాండను లేడని బాధపడుతున్నారుగా? ఇదిగో రండి రండి, పాండను వచ్చేసాడు రా. రండి, ఇదిగో వెళ్ళి దావా చేసుకోండి. ఎల్లు ఇల్లన్నా, ఇల్లు పాండన్నా. ఆడు అటాక్ చేయడానికి వచ్చాడు కొని భయపడి చచ్చాను. అటాచ్మెంట్ కోసం వచ్చాడా? నిన్నటి వరకు పాండు నమ్మకమే మన ఆయుధం. నేటి నుండి ఆ ఆయుధమే అజయ్ ఆవేశం.
ఆ, చెప్పు కాశీ. బాయ్ ఆ అజయ్ గారిని ఏమైనా పిచ్చుకొక్క గడిచిందా? మా వాళ్ళు కనపడితే చాలు కాల్చి పారేస్తున్నాడు. నేను కూడా అదే విన్నాను. విన్నావా? అడిగి నువ్వే చెప్పావా? కరెక్ట్ గా ఊహించావు. చూడు కాశీ, నీతో బిజినెస్ చేయడం నేను చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని సరి చేసుకోబోతున్నాను. అర్థమయ్యేట్టు చెప్తాను విను. పాండు మీద నీకున్న కోపాన్ని వాడుకొని నీ చేత పాండుని చంపించాను. ఇప్పుడు అజయ్కి నీ మీదున్న కోపాన్ని వాడుకొని అజయ్ చేత నిన్ను చంపించబోతున్నాను. అప్పుడు ఈ సిటీ మొత్తం నాది. బాయ్ పాండుని చంపమని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు. ఈ మాట అజయ్కి నేను చెప్తే? ఏ కాశీ, నువ్వు నోరు తెరిచేలోపే నీ గొంతులో వాడి కత్తి దిగుతుంది. అజయ్ చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నన్ను కలవడం మానేశావు. కనీసం నా ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంతలోనే ఎంత మార్పు అజయ్? నువ్వు ప్రేమించిన చదువును మర్చిపోయావు, ఆశయాలను మర్చిపోయావు. ఇక నన్ను మర్చిపో. నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ కొత్త జీవితంలో నాకు చోట్లేదు. నేను నీలాగే అన్ని మర్చిపోవాలి. మళ్ళీ నీ కంటికి కనిపించకూడదు. ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ఇదేగా నువ్వు కోరుకునేది? అవును. నేను నిన్నెంతగా ప్రేమించానంటే జీవితం మొత్తం నీతోనే గడపాలనుకున్నా. కానీ నేను నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు సుఖంగా ఉండాలంటే నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం నుంచి దూరంగా ఉండాలి. అయిపోయిందా మీ ఫోటో సెషన్? సార్ మీ హ్యాండ్ ఎలా ఉంది? నా హ్యాండ్ గురించి వదిలేయండి, ఈ ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం. సిటీ కొత్తగా వచ్చిన కమిషనర్ నాకు ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ సిటీలో 2 ఈవిల్ పవర్స్ ఉన్నాయి. వాళ్లలో ఒకడు బాయ్. ఈ సిటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ పేదల పెన్నిదినంటూ జనాల్ని నమ్మిస్తున్నాడు. రెండో వాడు కాశీ. ఇతను మద్యం వ్యాపారస్తుల్లో ఓ ప్రముఖుడు. అంతేకాకుండా డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ దుబాయ్కి అమ్మాయిలు నమ్మే ముఠాలతో సంబంధాలున్నాయని ఇతని మీద ఆరోపణలున్నాయి. సార్ మరి అజయ్ సంగతి? తెలుసు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఏం జరగబోతుందో నాకు తెలుసు. వీళ్ళ 3 చాప్టర్స్ ని క్లోజ్ చేసి టోటల్ సిటీని మా కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం. ఈ సిఐ గాడేంట్రా పాండుగాడి మీద ఉన్న కోపంతో ఎన్కౌంటర్ లో అజయ్ గారిని లేపేస్తాడనుకుంటే తుపాకీ మనకే గురి పెడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ వాడికి కూడా మనం భయపడాలా? బొమ్మలు చేయించుకుని దేశం మీద అచ్చోసిన ఆంబోతులా తిరగడం కాదు, ఆలోచించాలి. టైం బాగుండనప్పుడు పోలీసు కుక్కలకే భయపడతాం, ఇంకా పోలీస్ ఆఫీసర్కి ఎంత భయపడాలరా? అయినా మనం ఇక్కడ ఉంటాం అంత సేఫ్టీ కాదు, కానీ మనం అందరం ఇక్కడి నుంచి పారిపోదాం పదండి. ఎక్కడికి? ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తాను. హుస్సేన్, ఇప్పుడు బాగున్నావయ్యా. మొన్న టీవీలో నిన్ను చూసి ఎంత ఆనందపడిపోయానో. నీ మ్యాజిక్ మాత్రలు నాతో మింగించొద్దు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. మర్యాదగా నాకు లొంగిపోయి అప్రూవల్గా మారతారా, లేకపోతే జాకిర్ భాయ్ అజయ్లతో పాటు ఎన్కౌంటర్లో చచ్చిపోతారా? ఎంత మంచి సలహాలు ఇచ్చేటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడుంటారు? మా మంచి కోరే చెప్పావు హుస్సేన్, మొదటిదే బెస్ట్. అజయ్ గారిని అరెస్ట్ చేయడం చేతకాక మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చావా? నోరు ముయిరా. అదృష్టం బాగుండి అజయ్ గారి చేతిలో పడకుండా ఈ హుస్సేన్ గారి చేతిలో పడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో
సెంట్రల్ జైలు కంటే సేఫ్టీ ప్లేస్ ఇంకోట్లేదు. హుసేన్, నువ్వు ఏ స్టేషన్కి తీసుకెళ్తే ఆ స్టేషన్కి వస్తాం పదా. రండ్రా, మా నాన్నలాగా అజయ్ గారికి భయపడి నేను లొంగిపోవడం ఏంటి? బాయ్ నాన్న, బాయ్. టైం మీ నాన్న దగ్గరికి వెళ్ళటానికి. నా కొడుకుని చంపేస్తున్నాడయ్యా. పోలీసు వాడు అయ్యుండి తుపాకీ ఆడి చేతిలో పెడతావు, సిగ్గు లేదంటారా నీకు? గర్వంగా ఉంది. ఖాళీగా ఉన్న ఈ తుపాకీ పవర్ ఏంటో సరైనోడు చేతిలో పేల్తే వచ్చే సౌండ్ లో ఉంటరా. నా కళ్ళ ముందే మా నాన్న నువ్వు చంపావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపబోతున్నాను.
సూర్యుని అక్కడే చంపేశాను. ఈ నీచుణ్ణి మీ ముందు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను. కానీ వీడు ఏదో చెప్పాలని చాలాసేపటి నుంచి గింజుకుంటున్నాడు. కాపాడమని కాళ్ళ మీద పడతాడేమో. నోరు తెరిపించమంటారా? వీడి మాట మనం వినదేమిటి? చంపేయ్, వీడిని ఖతం చెయ్య అజయ్. చెయ్యాలి భాయ్, అన్నిటినీ అందరినీ ఖతం చేయాలి. ఏంటి కాశీ, ఏదో చెప్పాలని ఏం చెప్పలేక చేస్తున్నావు? అరే, నీ చివరి మాట ఏంటో నాకు తెలుసు. జనం అనుకుంటున్నట్టు భాయ్ భగవంతుడు కాదు, ఒక పెద్ద క్రిమినల్. ఇదే గాని మాట. ఇల్లీగల్ బిజినెస్లన్నీ భాయ్ కనుసైగల్లోనే జరుగుతున్నాయి. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? భాయ్ అంటే మోసం, భాయ్ అంటే నేరం, భాయ్ అంటే ద్రోహం. ఇంతెందుకు, మా నాన్నని చంపమని చెప్పిందే భాయ్. ఇదేగా నీ చివరి మాట? అది నాకు ఎప్పుడో తెలుసు. అజయ్, అజయ్, మా నాన్నకి నీ గురించి తెలిసిన వెంటనే నువ్వు క్షణం ఆగకుండా కాశీ చేత చంపించేశావు. కానీ నీకు తెలియంది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే ముందు ఆయన కలవాల్సిన మనిషిని కలిశాడు. మోసపోయాను సెన్సార్. ఒక అనుచరుడుగా నాకు తెలియకుండానే భాయ్ పాపాల్లో నేను భాగం పంచుకున్నందుకు బాధపడుతున్నాను. నా వల్ల అజయ్ జీవితం నాశనం అయిపోయింది. ఒక్కసారి నేను వెళ్ళి వాడిని కలుసుకొని నా తప్పులని వాడి ముందు కూడా ఒప్పుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. భాయ్కి వ్యతిరేకంగా బ్రూవర్గా మారి మీకు లొంగిపోతాను. హుస్సేన్ నాకు ఇదంతా చెప్పిన రోజే నేనొచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ నీతో పాటు నీ నేర సామ్రాజ్యాన్ని కూడా ఖతం చేయాలని మేమిద్దరం ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారమే నేను నీతో చేతులు కలిపాను. కష్టం అజయ్. కాశీ చచ్చినంత తేలిగ్గా భాయ్ చావడు. రివాల్వర్లో 6 బుల్లెట్లు, 3 సూరికి 3 కాశీకి. నువ్వు చెప్పినట్టు భాయ్ అంత తేలిగ్గా చావడు. నిన్నంత తేలిగ్గా చావనివ్వను. ముందు నిన్ను అరెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ నీ ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు చట్టాన్ని నుంచి తప్పించుకుని మళ్ళీ అందరి ముందు కింగ్ లాగా రాణిస్తావని నాకు తెలుసు. అందుకే నా ఆదర్శాలకి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడున్న సిస్టమ్ని బాగు చేయాలంటే నీలాంటి వాళ్ళని ఏరిపారేయాలి. ఏరిపారేయాలి. సైరా, సైరా, నువ్వైనా అజయ్కి నన్ను క్షమించి వదిలేమని చెప్పు. సైరా, నేను చెప్పాలనుకున్నది అజయ్కి ఏనాడో చెప్పాను. నువ్వే పాండుని చంపించావని. నా భర్త అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే. సైరా, అజయ్, వద్దజయ్, నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసే హత్యలకు నువ్వు గౌరవించే సిస్టమ్ నిన్ను వదిలిపెట్టదు. నిన్నటిదాకా నీ కంట్రోల్లో ఉన్న సిస్టమ్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. కాశీకి భాయ్ మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో 2 చనిపోయారు. ఇదే మీడియాలో రేపటి ఫ్లాష్ న్యూస్.
అజయ్ తన ఐఏఎస్ పూర్తి చేయడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అజయ్ 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 ని నీ భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. ఆల్ ది బెస్ట్ అజయ్. ఖుదాఫిస్.